హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్లో చెప్పండి. ఎవ్రీ ఇయర్ బాబా టెంపుల్ దగ్గర అయితే కాముడు దహనం చేస్తారు. కొన్ని దగ్గరలో కామ దహనం అంటారు, కొన్ని దగ్గరలో అయితే హోలికా దహనం అంటారు. వాట్ ఎవర్ ఏదైతే ఏంటి, మనకైతే ఫెస్టివల్ అవుతుంది కదా. ఇక్కడ నేనైతే శనగల్ని ఉడికిస్తున్నాను. శనగలు ఉడికిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారు పంతులు గారు. ఎంచక్క భజన చేస్తూ చుట్టూ తిరిగారు చూసారా. అదే టైంలో హారతి కూడా స్టార్ట్ అయింది, సేజ్ హారతి చూసారా. బాబా వారికి సేజ్ హారతి జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తారు, బట్ ఈ ఇయర్ లేట్ అయింది కామదహనం. మీలో ఎంతమందికి తెలుసు ఈ కామదహనం హోలికా దహనం అని చేస్తారని? నాకైతే పెళ్ళైన తర్వాత తెలిసింది ఇలా చేస్తారని, హోలీ ముందు రోజు. అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మన సాయిబాబా టెంపుల్లో ఎవ్రీ ఫెస్టివల్ చాలా బాగా జరుగుద్ది. మా పెళ్ళికి ముందు అయితే మాకు ఒడిస్సాలో ఎలా జరుగుద్దంటే, హోలీ ముందు రోజు అయితే రాధాకృష్ణ టెంపుల్స్లో, ప్రతి రాధాకృష్ణ టెంపుల్స్లో అయితే చాలా గ్రాండ్గా జరుగుద్ది. అక్కడే ఫస్ట్ హోలీ వేస్తారు. పెళ్ళి తర్వాత తెలిసింది ఇక్కడ ఇలా జరుగుద్ది అనేసి. అంతేకాదు, ఈ మంట పెట్టిన తర్వాత చుట్టూ వాటర్ వేస్తూ ప్రదక్షిణం చేస్తే మనకి ఎటువంటి దిష్టి దోషాలు ఇట్లా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నీ. ఇదైతే నెక్స్ట్ డే ఇలా బెలూన్తో ఇన్స్టాలో చూశాను, ట్రై చేశాను. కొంచెం స్టార్టింగ్లో అయితే రాలేదు, తర్వాత వచ్చింది. బాగా నేనైతే బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ వరకు అయితే బాగుంది. తర్వాత చూసారా, ఇది సిచ్యువేషన్ ఇలా ఉంటుంది అనమాట. అందుకే బావ పైన కోపంతో వాటర్ అయితే వేసి తడిపేసిన బావకు కూడా. మీరు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్లో చెప్పండి. మా హోలీ సెలబ్రేషన్ అయితే ఇది. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ, బాయ్ బాయ్.